హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపలు కూర చేస్తున్నాను. దానికి మామిడికాయ వేసి చేస్తున్నాను అన్నమాట. మామిడికాయ ఒకటి, టమాటాలు 2, చేపలు. ఇది ఎన్ని కేజీలు చేప మావయ్య? 3 కేజీలు చేప అనమాట. బాగా క్లీన్ చేసుకొని నీట్గా 10 టైమ్స్ వాష్ చేసి ఇందులోకి పసుపు, కారం, ఉప్పు కలిపి పక్కన పెట్టుకున్నాను అనమాట. అలాగే 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు నానబెట్టాను. అలాగే 3 ఆనియన్స్ సన్నగా తరిగి ముందు ఆయిల్ పోసుకొని 2 కప్పుల ఆయిల్ పోసాను. 2 కప్పుల ఆయిల్లో కూడా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం వేగనివ్వాలన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేగనివ్వాలన్నమాట. ఇలా వేయకపోతే సరిపోతుందండి ఉల్లిపాయలు. ఇప్పుడు మనం చేపల్లోకి అన్ని మసాలాలు కలిపి పెట్టుకున్నాం కదా. మసాలాలు అంటే ఉప్పు, కారం, పసుపేనమాట. కరెక్ట్గా చూసుకొని కలిపి పెట్టుకోవాలి. సాల్ట్ చాలిపోయినా మళ్ళీ వేసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు అడిగారనమాట మళ్ళీ రెసిపీ పెట్టమని, అందుకని ఈరోజు చేస్తున్నాను. అలాగే మద్రాసు నుండి మా చిన్న ఆడపడుచు గారు వచ్చారండి. తన గురించి చేస్తున్నాను అన్నమాట. గట్టి పెట్టకూడదండి, ఇలా క్లాత్తో తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు టమాటాలు వేసేసేయాలి. మామిడికాయ మట్టుకు అప్పుడే వేయకూడదండి, ఏ టైంలో వేయాలో కూడా చూపిస్తాను. మసాలాలకు కూడా ఏం కావాలో కూడా చూపిస్తాను. పర్ఫెక్ట్గా వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది చేపల కర్రీ. ఇది చిన్నగా క్లాత్తో తిప్పుతాను. ఇప్పుడు టమాటా వేస్తానండి. ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకున్నాను అనమాట. మనకి ఎంత కావాలో చేప మునిగేదాకా పోసుకోవాలి. నాకు ఎంత కావాలో అంత వాటర్ తీసుకున్నానండి. చింతపండుతోనే పోసుకోవాలన్నమాట. చింతపండు పిప్పు తీసేసి శుభ్రంగా మనకి ఎంత కావాలో అంత పోసుకోవాలి. పులుపు, ఉప్పు అన్నీ చూశానండి, కరెక్ట్గా సరిపోయింది. మళ్ళీ ఉడికేటప్పుడు చూస్తాను. ఈ మామిడికాయ ముక్కలు అయితే మటుకు అప్పుడే వేయకూడదు, ఏ టైంలో వేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు మసాలాకి ఏమేమి కావాలో చూపిస్తాను. మసాలాలండి చూడండి, నేను చూపిస్తాను. 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 చెక్క, లవంగాలు ఒక 5-6 వేసాను, యాలకులు 2, అలాగే అల్లం వెల్లుల్లి చాలండి. ఇంకా గసగసాలు, ఎండు కొబ్బరి ఏం అవసరం లేదు. సోపాలో చూడనా ఇవ్వండి. ఇదంతా ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మసాలా అంతా ఇలా మెత్తగా పట్టేశానండి. కర్రీ ఉడుకుతుంది, బాగా ఉడకాలి. మీడియంలో పెట్టుకున్నాను అన్నమాట స్టవ్. కర్రీ కుక్ అవుతుంది కదండి. ఇప్పుడు స్లోగా క్లాత్తో తిప్పుతాను. అలాగే మీడియంలో పెట్టుకున్నాను అనమాట. మ్యాంగో కూడా అప్పుడే వేయకూడదు, అది మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి ఇంకా టైం పట్టిద్ది. మ్యాంగో ఎప్పుడు వేయాలి, మసాలా ఎప్పుడు వేయాలో కూడా చూపిస్తాను. ఈ టైంలో మసాలా వేసుకోవాలి. మసాలా అంతా వేసాను. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు క్లాత్తోని స్లోగా తిప్పుకోవాలన్నమాట, గట్టి పెట్టకూడదు. ఈ మసాలా, మ్యాంగోస్ అన్నీ బాగా కలిసేటట్టు క్లాత్తో తిప్పుకోవాలి. మసాలా, మామిడికాయ ముక్కలు వేసాను కదండి, స్లోగా క్లాత్తో తిప్పాను అనమాట. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా కుక్ అవ్వాలి. మీడియంలో పెట్టాను, హైలో పెట్టలే స్టవ్. చాలండి. మ్యాంగో కూడా చూసారా ఎంత బాగా కుక్ అయ్యిందో. ఇప్పుడు ఫైనల్ టచ్ కొత్తిమీర, కరివేపాకు కంపల్సరీ వేస్తాను నేను. కొంతమంది కరివేపాకు వేయరు, కొత్తిమీర వేస్తారు, కానీ నేను కరివేపాకు, కొత్తిమీర 2 వేస్తానండి.
కొంచెం మూత పెట్టేసుకుని ఒక్క నిమిషం మగ్గనిచ్చి ఇంకా స్టవ్ ఆపేసుకోవటమే. చూసారండి, మామిడికాయ ఇలా ఉడికితే సరిపోతుంది. అలాగే నా వీడియోస్ అన్నీ చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మంచి మంచి కామెంట్స్ పెట్టండి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంతేనండి. థ్యాంక్ యూ అండి.